2017 ఓ ముగ్గురు యూత్ పోరగాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో మీరే చూడండి అన్న. రే మైగా ఒక్కటే బాల్ ఉందిరా, 5 రన్లు కొట్టాలి. 5,000 మా నువ్వు కొట్టు, నేను ఘోరం ప్రేమిస్తా. అరే నువ్వు ఏదో ఒకటి చేసి కొట్టరా, మన ఇజ్జత్ అంత ఊరంలో కలిసినట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా జైమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 మంది చూస్తారన్నా, ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి, మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వెంత గట్టిగానే కొట్టన్నా, బాల్ మాత్రం బలకొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడేదో రేడు చెప్తున్నా కదరా, 6 కొట్టినాక నీకు నవ్వు ఉండదురా. కొట్టు కొట్టు, నువ్వు చూడు బాలేమరా. వాడు ఎట్లా కొట్టాడు, బ్యాట్ కింద టాస్ వేయకు మంచి. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే, 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఒక పని చేయి, బయట ఓ ముగ్గురు ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోయి 5,000 అవుతాయని చెప్పి అప్పుడు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, ఊసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. ఓ 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా తాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి, నేను చూసుకుంటా. వాడిని బొమ్మని చెప్పరా. హలో సార్, మీ వానికి దెబ్బ తాకింది, 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతశైల పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వలుగుతాయి ఒక్కొక్కని చెప్తున్నా. ఏంట్రా మా ఊరు కట్టి మామూలు కూడా అవుతున్నావు? కొడతావా కొడతావా కొట్టా కొట్టా కొట్టా. ఏం మాట్లాడుతున్నాడు? కొడతావా అంటే కొట్టరారా? అదే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడ ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక. సర్పంచ్ ఇంకో వెనక ఉండగా
పక్క పండి పెద్ద మనుషులు కూడా చాలా మంది కానా. పైసలు ఏదో వచ్చినాయి కదరా పోదాంపా. ఏమ్రా బొమ్మల రామారావు అంత ఇటు వచ్చిర్రు? ఏం లేనా చూసుకోవాలని వచ్చినాం, పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దిక్కొస్తే అట్లా భయపడాలి బిడ్డ. వీళ్ళకి భయపడి ఉరికిపోయారు. ఓకే, వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయా తూ అంటావేంది? వర్మయ్ మరేందన్నా తూ అంటాడా? మరి ఏం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరి ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మళ్ళీ 2 లీటర్ల నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, మేము టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మామల్లయ్యవే, మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిపోదు. టైం కాదు ఉంటాం, ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలి అక్క, దినాలకు రా, గట్టిగా చేస్తున్నా. బాగుంది దొరకరా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నీ బంధం పెట్టుకుడా బతుకు. ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే. అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి అతను చేసినావు. తిరుపతి నువ్వుకో, మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 అనే చేతిలో పెట్టుర్రి. అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమరా? 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవన్నా లేవేంద్రా, పైసలని తింటా ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మల్లయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్న దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా. నువ్వు ఆగురా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్న, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో అయిందిరా. దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా అట్లా అనుకున్నాం మామ. మామ. అరే నువ్వు మామ అక్కడ చిట్చిట పెడతారా? అదే 5,000ని 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటని పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకొని ఊర్లో కూరుకుంటూ వచ్చారు. అంతే కదరా? అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టడానికి కొంచెం అన్న సిగ్గునా అదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అన్నప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మున్వా, బావా, బామ్మర్దివా, మా మల్లయ్య అంటున్నావు. మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మల్లయ్య చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మల్లయ్య, నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు 3 వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు వేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్నా పోయి. ఇంకా చెప్పవే మన ఊరికి నల్లలు వేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము. వస్తాయి, అవుతుంది పని అవుతుంది. ఎందుకురా ఇట్లా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇజ్జత్ తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమంటారా? సరే అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పూరి. అరే అమ్మాయి ఇట్రా. ఇక ఆ బండి ఏమి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ ఎక్కిరికి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా కోరి. అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటామన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సిల్ రా మరి. ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు.
ఉప్మాన రొట్టెన పెట్టుడు తెలియదు కానీ నువ్వు మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా అమ్మా నీకు చెప్తున్నా ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు పోయ్యా 2 రొట్టెలన్నా తినిపోరాదు కడుపులో జర ఆసరు ఉంటుంది చేతికి వచ్చిన కొడుకు ఆసర అయితే లేడు ఈ 2 రొట్టెలు నన్ను ఏం ఆసరం వస్తాయా పోతున్నా పోతే ఓ మరి తూ అనాలనా ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా పళ్ళు దమ్ముకుంది తినరా చింటరా అంటే ఏంది ఆ కుక్కకి ఇజ్జత్ కూడా ఇవ్వని నాకు నువ్వు అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా మనిషిపై పుట్టినావుగా మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు పని లేదు పాట లేదు రొట్టెలు కావాలంట రొట్టెలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే ఈ అవ్వ ఇంట్లోకే రానే ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను కుక్కకేస్తావా చెప్తా నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావా నాకు వచ్చిన అమ్మాయి దుండ పత్తి తిరగకరా స్కూల్కి ఓరా అని కొడుతున్నా మేము కూడా అదే చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు బాగా చదువుకోవాలరా అని చదవడు నువ్వు చెప్తావా స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పేర్లని పేరు వాడానికి అన్న నా ఫేస్బుక్ పేరు ఏమనకనా అవు సత్తవా నీకు లిప్స్టిక్స్ పేర్లంటే ఎరకనా ఏం మాట్లాడుతున్నా చెప్పండి మన లోపలే మాట్లాడుకుందాం ఏందిరా ఏం లేదా పెద్దది ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయా